మొదట్లో చిరంజీవి తన తల్లి బేగం చాలా నిష్టగా చేయాలని అనుకుంటూ ఉంటుంది. కానీ దుర్గ ఇంకా తన బ్యాచ్ చిరంజీవిని తాగుబోతుల్లా చూపించాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. చిరంజీవి కూర్చున్న గదిలో నుండి మందు వాసన వస్తుంది అని దుర్గ పెద్ద రచ్చ చేస్తూ ఉంటుంది. ఇది విన్న చిరంజీవి నాన్న చాలా ఫైర్ అయిపోతాడు. కన్న తల్లికి పూజ జరిగే చోట తాగి ఎలా కూర్చున్నావురా, నడరా బయటికి అని చిరంజీవిని తన నాన్న మెడపట్టి బయటికి తోయాలని చూస్తూ ఉంటాడు. చిరంజీవి నేను తాగలేదు నాన్న అని ఎంత మూలమైనా నమ్ముతూ ఉంటారు. విజయశాంతి వచ్చి చిరంజీవిని సపోర్ట్ చేస్తుంది. అసలు తను తాగాడో లేదో తెలియకుండా కేవలం వాసన వస్తుంది అని అందరూ ఇలా మాట్లాడితే ఎలా అని నిలదీస్తూ ఉంటుంది. చిరంజీవి పొద్దున్నే నుండి చాలా పద్ధతిగా ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. గదిలోకి వెళ్ళి చూస్తే దుర్గ ముందే పెట్టి ఉన్న గ్లాస్ ఇంకా ఆల్కహాల్ బాటిల్ అక్కడ దొరకవు. అది ఎవరు తీశారు అనే సస్పెన్స్ దుర్గతో మొదలవుతుంది. ఇంట్లో ఉన్న కొందరు చిరంజీవిని ఎలా తరిమి వేయాలా అని చూస్తూ ఉంటారు. దుర్గకి చిరంజీవి మీద ఉన్న కోపాన్ని వాడు అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంతలో చిరంజీవి నాన్న నాకు కావాల్సింది తన అబ్దేగం సంతోషంగా ఈ ఆటంకం లేకుండా జరగడం, దానికి అరేంజ్మెంట్స్ చూడండి అని చెప్పి గొడవ ఆపేస్తాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది